అందరికీ నమస్కారం. మొత్తంగా నిన్న శాసనసభలో గ్రూప్ 1కి సంబంధించి స్వయంగా ముఖ్యమంత్రి సుదీర్ఘ ప్రసంగం అయితే చేయడం జరిగింది. ఇప్పటి వరకు డిఎస్సి అంటూ మాట్లాడినటువంటి వైసీపీ పార్టీ ఇరకాటంలో పడే విధంగా నిన్న శాసనసభలో అయితే గ్రూప్ 1 మీద చర్చించడం జరిగింది. చంద్రబాబు గారు దీని మీద కొన్ని కీలక కామెంట్స్ కూడా చేయడం జరిగింది. సో ఈ గ్రూప్ 1లో జరిగినటువంటి కుంభకోణం అనేది అతిపెద్ద కుంభకోణంగా అభివర్ణించడంతో పాటు దీని కేవలం వీరిని శిక్షిస్తే సరిపోదు, రేపటి రోజున ఎవరైనా తప్పు చేయాలంటే భయపడే స్థాయిలో శిక్షించాలని చెప్పి కొన్ని ఘాటైన కామెంట్స్ కూడా చేశారు. చివరికి కోర్టును కూడా వీరు ఏ విధంగా తప్పుదోవ పట్టించారు. హాయ్లాండ్లో పేపర్లు దిద్దినప్పటికీ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో హాయ్లాండ్లో పేపర్లు దిద్దలేదు అని చెప్పి కోర్టులో ఒక అఫిడవిట్ వేశారు. సో దాని మీద కూడా నిన్న చంద్రబాబు గారు అయితే మాట్లాడటం జరిగింది. అలాగే ఎవరైతే ఎగ్జామినర్లుగా వచ్చి పేపర్లు దిద్దారో సో వాళ్ళకి ఎటువంటి అర్హత లేకపోవడం కావచ్చు. పిఎస్ఆర్ ఆంజనేయులు జగన్ దగ్గర ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేసినటువంటి వ్యక్తి, గతంలో ఏపీపీఎస్సీ కార్యదర్శిగా పనిచేశాడు. సో పిఎస్ఆర్ ఆంజనేయులు తనకు కావలసిన వారికి ఈ టెండర్లు కట్టబెడితే, ఏది డిజిటల్ మూల్యాంకన కావచ్చు, మాన్యువల్ మూల్యాంకన కావచ్చు, టెండర్లు కట్టబెట్టడమే కాకుండా అసలు సంబంధమే లేని వ్యక్తులతో వాల్యుయేషన్ చేయించడంతో పాటు ప్రాసెస్ మొత్తం కూడా వాట్సాప్ టెలిగ్రాముల్లో కూడా షేర్ అయ్యింది. ఈవెన్ వాళ్ళ పేపర్లను కూడా వాట్సాప్ టెలిగ్రామ్లో డౌన్లోడ్ చేసుకునే అవకాశం కల్పించారు. చివరికి ఎవరితో పేపర్లు దిద్దిస్తారో ఆ వ్యక్తులతో ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి వీళ్ళు ఇష్టారాజ్యంగా వ్యవహరించారని చెప్పి నిన్న చంద్రబాబు గారు అయితే చాలా కామెంట్స్ అయితే చేయడం జరిగింది. మొత్తంగా ఈ గ్రూప్ 1 అనేది జగన్మోహన్ రెడ్డికి అతిపెద్ద మచ్చగా అయితే మారబోతుంది. మేబీ 1వ తారీఖున హైకోర్టు తీర్పు రాబోతుంది. హైకోర్టు తీర్పు ఇస్తుందా లేదా మళ్ళీ వాయిదా వేస్తుందా తెలియదు, కానీ వచ్చే నెల 1వ తారీఖున హైకోర్టు తీర్పు రాబోతుంది అనేది అందరి ఆలోచన. సో నిజంగా ఆ తీర్పు వస్తే హైకోర్టు చేయబోయే కామెంట్స్ ఎలా ఉంటాయి అనేది కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. నిన్న మొన్నటి వరకు మనం నీట్ గురించి మాట్లాడుకున్నాం, ఢిల్లీలో జరిగినటువంటి పేపర్ లీక్ అయినటువంటి నీట్ గురించి మాత్రమే మాట్లాడుకున్నాం. కానీ రేపు హైకోర్టు తీర్పు తర్వాత ఆంధ్రప్రదేశ్లో వైసీపీ హయాంలో జరిగినటువంటి ఈ గ్రూప్ 1 అక్రమాల గురించి దేశం మొత్తం మాట్లాడుకునే విధంగా ఉంటుంది అనేది అయితే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే సాధారణంగా ఎవరికైనా ఒకరికిద్దరికి లబ్ధి చేయటం వేరు, కానీ ఇక్కడ పూర్తిగా పేపర్లు దిద్దడం దగ్గర మొదలుపెట్టి, సీసీ కెమెరాల దగ్గర మొదలుపెట్టి, ఆ దిద్దే వ్యక్తుల దగ్గర మొదలుపెట్టి, కొత్తగా ఓఎంఆర్ షీట్లు తీసుకురావడం దగ్గర మొదలుపెట్టి ప్రతి దాంట్లో కూడా అవకతవకలు జరిగాయి. ట్విస్ట్ ఏంటంటే ఈ ఎంటైర్ ప్రక్రియలో ఏపీపీఎస్సీ చైర్మన్ అనుమతి లేకపోవడం, హాయ్లాండ్కి పేపర్లు పంపటంలో కానీ లేదా కొత్తగా 49,000 ఓఎంఆర్ షీట్లు మళ్ళీ ముద్రించడంలో కానీ ఎక్కడా కూడా ఏపీపీఎస్సీ చైర్మన్ నుంచి అనుమతి తీసుకోలేదు. అంటే ఏపీపీఎస్సీ చైర్మన్ అనుమతి లేకుండానే కార్యదర్శి హోదాలో పిఎస్ఆర్ ఆంజనేయులు ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. ఈ మొత్తానికి కూడా తెర వెనక కర్త కర్మ క్రియ ఎవరయ్యా అంటే పిఎస్ఆర్ ఆంజనేయులు. తాను 2 సార్లు కాంట్రాక్ట్ ఇస్తే 2 సార్లు కూడా తనకు కావాల్సిన వారికి ఇచ్చారు. ఏకంగా రఘురామ్ అనే ఒక వ్యక్తి, అసలు ఆ వ్యక్తికి ఒక సాధారణ వ్యక్తి, ఆ వ్యక్తికి ఎటువంటి సంబంధం లేదు, కానీ ఈ రఘురామ్ అనే వ్యక్తి దాదాపుగా 200 ఇంగ్లీష్ పేపర్లు దిద్ది దాదాపుగా 40-50 మందికి పైగా ఫెయిల్ చేశాడనేది ఇప్పుడు వస్తున్నటువంటి ఆరోపణ. అలాగే గ్రూప్ 1 మెయిన్స్ ప్రిలిమ్స్లో ఫెయిల్ అయినటువంటి వనజ అనే ఒక మహిళను తీసుకొచ్చి గ్రూప్ 1 మెయిన్స్ పేపర్లు దిద్దించారు. అలాగే సాధారణంగా సబ్జెక్టు పేపర్ అనేది నిపుణుడు ఒక పేపర్ మాత్రమే దిద్దాలంటే సైన్స్ అయితే సైన్స్, సోషల్ అయితే సోషల్, ఇంగ్లీష్ అయితే ఇంగ్లీషు, తెలుగు అయితే తెలుగు, ఏదైనా ఒక పేపర్ మాత్రమే దిద్దటం జరుగుద్ది. అంటే ఒక సబ్జెక్ట్ పేపర్లు మాత్రమే వాళ్ళు దిద్దుతారు. 5 పేపర్లు దిద్దినా 10 పేపర్లు దిద్దినా ఆ సబ్జెక్ట్ పేపర్లే దిద్దాలి, ఎందుకంటే ఆ సబ్జెక్టు నిపుణుల హోదాలోనే వాళ్ళని పిలుస్తారు. కానీ ఇక్కడ కొంతమంది 1 కంటే ఎక్కువ పేపర్లు అంటే 3-4 పేపర్లు దిద్దారు. వాళ్ళ సబ్జెక్ట్ పేపర్ దిద్దటమే కాదు, 3-4 పేపర్లు దిద్దారు. సో ఇదే విషయాన్ని నా స్వయంగా అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు గారు కూడా ఎండగట్టడం జరిగింది. అలాగే సంతకాలు, కొంతమంది ఎగ్జామినర్ సంతకాలు ఎక్కడా కూడా మ్యాచ్ కాల. ఆ సంతకాలు ఎవరివి అనేది ఇప్పటికి కూడా తేలలేదు. బహుశా ఇది సిబిఐ విచారణకు ఏమైనా ఆదేశిస్తుందా అనేది కూడా చూడాలి. హైకోర్టు ఈ గ్రూప్ 1 అక్రమాలపై సిబిఐ విచారణకు ఆదేశించే అవకాశం ఉందని చెప్పి చాలా స్పష్టంగా అయితే అర్థమవుతుంది. మేబీ ఇప్పుడు నిరుద్యోగులు కావచ్చు లేదా గ్రూప్ 1లో నష్టపోయిన వాళ్ళు, అంటే 408 మంది ఆల్రెడీ కోర్టులో పిటిషన్ వేశారు. సో వాళ్ళందరూ డిమాండ్ చేసేది ఏంటంటే దీని మీద సిబిఐ విచారణ జరిపించాలి. దీని వెనక ఉన్నటువంటి రాజకీయ శక్తులు బయటకు రావాలి. రాజకీయ ప్రమేయం లేకుండా కేవలం అధికారులే ఇంత అరాచకానికి పాల్పడే అవకాశమే లేదు అనేది ఇప్పుడు చాలామంది నిపుణులు చెబుతున్నటువంటి మాట. ఏపీపీఎస్సీ హిస్టరీలోనే ఇంత దారుణమైనటువంటి అవకతవకలు ఎప్పుడూ జరగలేదు.
ఎప్పుడూ జరగలేదు. ఎక్కడైనా సరే ఎప్పుడైనా 1-2 ఆరోపణలు వచ్చినా ఇంత భారీ స్థాయిలో అవకతవకలు ఎక్కడా జరగలేదు. అది కూడా గ్రూప్ 1 మన ఏ రాష్ట్రంలోని ఏపీపీఎస్సీ నిర్వహించే అత్యున్నత ఎగ్జామ్ అయినటువంటి గ్రూప్ 1ని సంతలో కూరగాయల బేరానికి పెట్టినట్టుగా ఇష్టానుసారం పేపర్లు దిద్దే రూము దగ్గర దాదాపుగా మొదటి 17 రోజుల పాటు అసలు సీసీ కెమెరానే లేదు. ఆ 17 రోజుల పాటు ఏం చేశారనేది స్టిల్ ఈ రోజుకి ఎవరికీ తెలియదు. ఇదే విషయాన్ని నేను చంద్రబాబు గారు అసెంబ్లీలో కూడా చెప్పడం జరిగింది. అలాగే మొబైల్ ఫోన్లు నిషేధం, పేపర్లు దిద్దేటప్పుడు మొబైల్ ఫోన్ నిషేధం, వాడిని మొబైల్ ఫోన్లు బయట పెట్టేయాలి, పేపర్లు దిద్దాలి, బ్రేక్ టైంలో ఏమన్నా తీసుకుంటే మొబైల్ ఫోన్లు తీసుకోవాలి. మొబైల్ ఫోన్ అనేది లోనికి వెళ్ళినారు, ఎందుకంటే ఫోటోలు వీడియోల రూపంలో అక్కడ డేటా మొత్తం కూడా బయటకు వెళుతుంది. కానీ ఇక్కడ పేపర్లు దిద్దుకుంటూ ఫోన్లు మాట్లాడినటువంటి వీడియో క్లిప్స్ కూడా రికార్డ్ అయ్యాయి సీసీ కెమెరాలో అని చెప్పి సిట్ ఇచ్చినటువంటి నివేదికలు అయితే ఉండటం జరిగింది. ఇదే విషయాన్ని నిన్న చంద్రబాబు గారు కూడా చెప్పడం జరిగింది. దీని మీద ఈయన మాట్లాడుతూ, గతంలో చాలామంది అధికారులు, పారిశ్రామికవేత్తలు, రాజకీయ నేతలు జైలుకు వెళ్లారు. వ్యవస్థల్ని భ్రష్టు పట్టించి వారంతా జైలుకు వెళ్లేందుకు కారణమైంది మాత్రం ఒకే ఒక వ్యక్తి. ఆయన గురించి ఇప్పుడు ఏపీపీఎస్సీ అవకతవకల్లోనూ మాట్లాడుకున్నాం. ఆ పేరు పలకటం కూడా నాకు ఇష్టం లేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గురించి చంద్రబాబు గారు అయితే మాట్లాడటం జరిగింది. గ్రూప్ 1 అతిపెద్ద కుంభకోణం, వైకాపా హయాంలో ఊహాకందని రీతిలో అక్రమాలకు పాల్పడ్డారు. పరీక్ష మూల్యాంకనంపై హైకోర్టును కూడా తప్పుదారి పట్టించారు. వాళ్ళను అరెస్టు చేస్తే సరిపోదు, తప్పు చేయాలంటే భయపడేలాగా శిక్షించాలి. శాసనసభలో ఎండగట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఏపీపీఎస్సీని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేస్తామని చెప్పి ఒక ప్రకటన కూడా చేయటం అయితే జరిగింది. దీనికి సంబంధించి కొన్ని వ్యాఖ్యలు కూడా, అంటే ఎలాంటి అవకతవకలు పాల్పడ్డారనేది స్వయంగా ఆయనే మాట్లాడారు. ఎంత బరితెగింపు, 10వ తరగతి పరీక్షా పత్రాలనే పోలీస్ ఎస్కార్డ్తో పగడ్బందీగా సెంటర్లకు తీసుకువెళ్తాం, ఎలాంటి అవకతవకలు లేకుండా తావు లేకుండా పక్కాగా పరీక్షలు నిర్వహిస్తాం. కానీ గ్రూప్ 1 లాంటి అత్యున్నత నియామకాల్లో వైకాపా ప్రభుత్వం జరిగిన అక్రమాలు, బరితెగింపులు లాంటివి నా 45 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ చరిత్రలో ఎన్నడూ చూడలేదు. నేను ఎన్నో చూశాను కానీ ఇంత బరితెగింపు అనేది నేను ఎన్నడూ చూడలేదని చెప్పి చంద్రబాబు గారు అయితే చెప్పడం జరిగింది. సో ఏపీపీఎస్సీ చైర్మన్ని బంధించినంత పని చేసి నిబంధనలు అతిక్రమించారని చెప్పి గతంలో ఉదయ భాస్కర్ ఏపీపీఎస్సీ చైర్మన్గా గత ప్రభుత్వం ఉన్న సమయంలో నియమించినటువంటి చైర్మన్ని వైసీపీ వచ్చిన తర్వాత పూర్తిగా నిర్లక్ష్యం చేయడమే కాకుండా చివరికి ఆఫీసులో వార్డు బాయ్ కూడా సహకారం చేయకుండా కట్టడి చేశారు. దాంతో ఆయన మనస్తాపంతో గవర్నర్కి లేఖ రాశారు. సో ఏపీపీఎస్సీ చైర్మన్గా నన్ను ఇబ్బంది పెడుతున్నారు, నాకు ఎటువంటి ఇక్కడ ఫెసిలిటీస్ కల్పించడం లేదు, చివరికి వాటర్ ఇచ్చే వార్డు బాయ్ కూడా నాకు సహకరించట్లేదని చెప్పి అప్పట్లో ఏపీపీఎస్సీ చైర్మన్గా ఉన్నటువంటి ఉదయ భాస్కర్ గవర్నర్కి లేఖ కూడా రాయటం జరిగింది. అదే విషయాన్ని చంద్రబాబు గారు కూడా చెప్పించారు. ఇక పిఎస్ఆర్ ఆంజనేయులు, ముఖ్యమంత్రికి కళ్ళు చెవులుగా ఉండే ఇంటెలిజెన్స్ ఐజీ పిఎస్ఆర్ ఆంజనేయులకే ఏపీపీఎస్సీ కార్యదర్శి బాధ్యతలను అప్పగించి చైర్మన్ ఉదయ భాస్కర్ను కట్టడి చేశారు. ఆయన్ను బయటకు రాకుండా చేసి నిబంధనలను అతిక్రమించారు. పిఎస్ఆర్ కుటుంబము, ప్రైవేటు వ్యక్తులు ఏపీపీఎస్సీని నడిపించే స్థితికి చేరుకున్నారని చెప్పి చెప్పడం జరిగింది. ఇక పిఎస్ఆర్ సన్నిహితులకే ఈ డిజిటల్ మూల్యాంకనం కావచ్చు, మాన్యువల్ మూల్యాంకనం కావచ్చు ఇచ్చారని చెప్పి చెప్పడం జరిగింది. ఇక హైదరాబాద్లోని మాతృశ్రీ ఆంగ్ల మాధ్యమ పాఠశాల ప్రిన్సిపల్ సంధ్యారాణి వాట్సాప్ మూల్యాంకనకర్తల గ్రూప్ క్రియేట్ చేసి ప్రైవేటు టీచర్లు, తెలిసిన వాళ్లను చేర్చారు. బజారులో కూరగాయలు కొన్నట్లుగా వాల్యుయేటర్లను ఎంపిక చేశారు. ఈ ఎంపిక చేసిన 72 మంది వాల్యుయేటర్స్లో 25 మంది అనధికారికంగా నియమించిన వారే. అంటే ఒక మహిళ ఎవరైతే సంధ్యారాణి అనే ఒక పాఠశాలకు చెందినటువంటి ప్రిన్సిపాల్ ఉందో ఆవిడ వాట్సాప్లో ఒక గ్రూప్ను క్రియేట్ చేసి ఈ పేపర్ను వాల్యుయేట్ చేయడానికి వాళ్ళకు తెలిసినటువంటి ప్రైవేట్ స్కూల్ టీచర్లు కావచ్చు లేదా తెలిసిన వ్యక్తులను ఆ గ్రూప్లో యాడ్ చేసి వారి చేత పేపర్లు దిద్దించారు అనేది నిన్న చంద్రబాబు గారు చేసినటువంటి వ్యాఖ్య. అలాగే పీడిఎఫ్ జవాబు పత్రాలను ప్రైవేటు జీమెయిల్, గూగుల్ డ్రైవ్, వాట్సాప్లు కూడా పంపించారు. వాటిని ప్రైవేట్ ల్యాప్టాప్లో డౌన్లోడ్ చేసుకునే వెసులుబాటు కూడా కల్పించారు. దీంతో డేటా మొత్తం కూడా బయటకు వెళ్ళిందని చెప్పారు. ఇక ఒకటి కంటే ఎక్కువ సబ్జెక్టులు దిద్దారు. ఆలీ అనే ఒక వ్యక్తి ఆంగ్లం, చరిత్రతో పాటు పాలిటీ, ఎకానమీ 4 పేపర్లను దిద్దాడు. వాస్తవానికి ఒక వ్యక్తి ఒక పేపర్నే ఒక సబ్జెక్టు మూల్యాంకనం చేయాలి. ఏ సబ్జెక్ట్ నిపుణుడు అయితే ఆ సబ్జెక్టే చేయాలి. కానీ ఇక్కడ ఆలీ అనే వ్యక్తి 4 పేపర్లను మూల్యాంకనం చేశాడని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే 57 మంది ఎగ్జామినర్ లిస్టును కూడా వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూపుల్లో ఓపెన్గా పెట్టారు. గ్రూప్ 1 రాసినటువంటి వనజ అనే మహిళను ఏకంగా గ్రూప్ 1 మెయిన్స్ పేపర్లు దిద్దించారని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే ఓఎంఆర్ షీట్లలో కావచ్చు, వీటిలో కావచ్చు వచ్చినటువంటి వ్యత్యాసం కావచ్చు. అలాగే 49,000 డూప్లికేట్ ఓఎంఆర్ షీట్లు ముద్రిస్తే అందులో 48,442 షీట్లు మాత్రమే వచ్చాయి. దాదాపుగా 560 షీట్లు ఏమయ్యాయో ఎప్పటి వరకు తెలియదని చెప్పి చంద్రబాబు గారు అయితే చెప్పడం జరిగింది. మొత్తంగా నిన్న
అసెంబ్లీలో జరిగినటువంటి ఈ గ్రూప్ 1 చర్చ అనేది ఇప్పుడు రాష్ట్రం మొత్తాన్ని కూడా ఆశ్చర్యపరుస్తుంది. ఎందుకంటే ఈ స్థాయిలో జరిగిందా, గ్రూప్ 1లో ఇంత అక్రమాలు జరిగాయని చెప్పి ఈరోజు రాష్ట్రం మొత్తం కూడా చర్చించుకునే పరిస్థితి. బహుశా శాసనసభ సమావేశాలకు జగన్ కానీ వైసీపీ సభ్యులు కానీ రాకపోవడానికి ప్రధాన కారణం ఈ గ్రూప్ 1 వ్యవహారంలో దొరికిపోతారు. గ్రూప్ 1 వ్యవహారంలో సిట్ నివేదికను గన బయటపెట్టి మాట్లాడితే వీరి దగ్గర సమాధానం ఉండదనే ఉద్దేశంతోనే వాళ్ళు రాలేదు అనేది అయితే విమర్శలు అయితే వస్తున్నాయి. మొత్తంగా ఈ గ్రూప్ 1ని చంద్రబాబు గారు చాలా సీరియస్గా తీసుకున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతానికి కోర్టులో ఉంది కాబట్టి బంతి, తదుపరి కోర్టు ఆదేశాల తరువాత మరి వీళ్ళు ఏం యాక్షన్ తీసుకుంటారో చూడాలి. మొత్తంగా శిక్ష అనేది రేపు తప్పు చేయాలంటే భయపడే స్థాయిలో శిక్షించాలని చెప్పి చంద్రబాబు గారు కామెంట్స్ కూడా చేయడంతో ఇప్పుడు ఇది ఎవరి మెడకు బలంగా చుట్టుకుంటుంది, ఎవరెవరు ఇందులో శిక్షించబడతారనే భయం కూడా మొత్తానికి వీరందరిలో అయితే కలుగుతున్నట్టు తెలుస్తుంది. సో మీరు ఎలా చూస్తారు, చంద్రబాబు గారు చేసినటువంటి కామెంట్స్ని మీరు ఎలా చూస్తారు, అలాగే వీడియో ఎలా ఉందనేది కామెంట్ రూపంలో తెలియజేయండి.